నమస్కారం, మీరు చూస్తుంది జీఎం న్యూస్. నా పేరు నందిని. ముందుగా హెడ్లైన్స్. బంటుమిల్లి రోడ్ విస్తరణ పనులు ప్రారంభం. తమకు తాముగా షాపులను ఖాళీ చేస్తున్న యజమానులు. యలవర్తి రావి సమక్షంలో భారీగా టీడీపీలోకి చేరికలు. కండువలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కొనకల నారాయణ. పట్టణాన్ని పరిశీలించిన ఎంపీ కొనకల నారాయణ. గుడివాడ అభివృద్ధికి త్వరలోనే నిధులు విడుదల చేస్తామని హామీ. ఎంపీ కొనకల నారాయణ పట్టణంలో సుమారు 6 కిలోమీటర్లు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుడివాడ అభివృద్ధి చేసేందుకు అవసరమైన డిపిఆర్ను సిద్ధం చేయాలని ఆదేశించడంతో ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నామని ఎంపీ కొనకల నారాయణ అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుడివాడను అభివృద్ధి చేసేందుకు అవసరమైన డిపిఆర్ను సిద్ధం చేయాలని ఎంపీ కొనకలను ఆదేశించడంతో పట్టణంలో సుమారు 6 కిలోమీటర్లు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, ఆర్ఎన్బి అధికారులు, డ్రైనేజీ, రెవెన్యూ తదితర శాఖల అధికారులు, మున్సిపల్ కౌన్సిలర్లతో కలిసి ఎంపీ కొనకల నారాయణ పాదయాత్రను చేశారు. తొలుత ఎన్టీఆర్ స్టేడియం నుండి పాదయాత్రను ప్రారంభించి నూతన నిర్మాణంలో ఉన్న మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించి అనంతరం ఏలూరు రోడ్, బైపాస్ రోడ్ల మీదుగా గుడ్మెన్పేటలోని కబేలాను సందర్శించి స్థానిక బస్టాండ్ను కూడా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గుడివాడ అభివృద్ధి ధ్యేయంగా చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు పనిచేస్తున్నారన్నారు. గుడ్మెన్పేటలోని కబేలాను నూతనంగా ఆధునిక పద్ధతిలో నిర్మాణాన్ని చేపట్టాలని, ఆర్టీసీ బస్టాండ్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సూచించారు. అదేవిధంగా డ్రైనేజీలు, రోడ్లను త్వరలోనే నిర్మించి పట్టణాన్ని సుందరవదనంగా తీర్చిదిద్దుతామన్నారు. బంటుమిల్లి రోడ్డు విస్తరణకు ఎంతమంది ఆటంకాలు కల్పించినా దాన్ని పట్టించుకోకుండా అభివృద్ధి ధ్యేయంగా ముందుకు నడిపించిన రావి వెంకటేశ్వరరావును ఆయన కొనియాడారు. ఆయన వెంట టీడీపీ కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం 9వ వార్డులో నూతనంగా నిర్మించనున్న పలు రోడ్లకు కొనకల్లా భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. వైపైతే తరండి. బంటుమిల్లి రోడ్డు విస్తరణ పనులకు వ్యాపారస్తులు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు కొనకల నారాయణ అన్నారు. బంటుమిల్లి రోడ్డు విస్తరణ పనులను ఆయన ప్రారంభించారు. ఎంతో కాలంగా జటిల సమస్యగా ఉన్న బంటుమిల్లి రోడ్డు విస్తరణ పనులకు వ్యాపారస్తులు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు కొనకల నారాయణరావు అన్నారు. స్థానిక బంటుమిల్లి రోడ్లో విస్తరణ పనులను ఎంపీ కొనకల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 60 సంవత్సరాలుగా గుడివాడ పట్టణ ప్రజలకు తీవ్ర ఆటంకంగా ఉన్న రహదారి బంటుమిల్లి రోడ్డు అన్నారు. ఈ రోడ్డు విస్తరణ పనులు విషయంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు కృషి మరవలేనిదన్నారు. వ్యాపారస్తులతో సంప్రదింపులు జరిపి వారే స్వచ్ఛందంగా విస్తరణకు సహకరించటం ముదావహమన్నారు. వారి వెంట మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, ఆర్ఎన్బి, డ్రైనేజీ, రెవెన్యూ అధికారులు, టీడీపీ మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. వచ్చిన సందర్భంగా ఆయన ఈ గుడివాడ యొక్క పరిస్థితి చూసి ఆయన చాలా బాధపడ్డారు. ఇది
నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఈ గుడివాడ మున్సిపాలిటీ చాలా సర్వాంగ సుందరంగా తయారవ్వాలి. దానికి నేను పూర్తిగా సహకరిస్తాను. ఈ సుందరీకరణ అనేది చాలా ఆదర్శవంతంగా మిగతా మున్సిపాలిటీలకి మీ గుడివాడ మున్సిపాలిటీ ఆదర్శంగా తయారవ్వాలి. దీనికి కావాల్సిన ప్రతిపాదనలు తయారు చేయమంటే ఈ రోజున సంబంధిత అధికారులు, నేషనల్ హైవే అధికారులు, ఆర్ఎండ్బి అధికారులు, మున్సిపల్ చైర్మన్ గారు, కమిషనర్ గారు, వారి సిబ్బంది, అలాగే రావి వెంకటేశ్వరరావు గారు, రెవెన్యూ సిబ్బంది అందరం కూడా గుడివాడ మొత్తం ప్రధాన వీధులని కూడా పాదయాత్ర చేయడం జరిగింది. చాలా విషయాలు రోడ్లు వెడల్పు చేయాల్సిన అవసరం ఉంది. మరి ఆ రోడ్లు వెడల్పు చేయడం అనేది, దాంతో రోడ్లు వెడల్పు చేయడం వల్ల విస్తరణ పెరుగుతుంది. భవిష్యత్తులో బస్ స్టాండింగ్, మా గుడివాడ బస్ స్టాండింగ్ అనేది చాలా అద్భుతమైన పరిస్థితిలో ఉంది. మరి గుడివాడ ప్రజలందరికీ కూడా తెలుసు, ఈ బస్ స్టాండింగ్ అంటే అది ఒక చెరువులాగా ఉంటుంది. వాన వస్తే దాంట్లోకి ప్యాసింజర్లు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇప్పుడు ఆర్ఎండ్బి డిపో అధికారులతోటి డిపో మేనేజర్ గారిని ఎంటబెట్టుకుని ఆ యొక్క యూనియన్ లీడర్స్ అందరిని కూడా కలిసి ఆ డిపోని ఎలా మెరుగుపరచాలనే దాని గురించి డిస్కషన్ చేయడం జరిగింది. ఆ డిపో మొత్తాన్ని హైట్ చేసి గ్యారేజీని కొద్దిగా వెనక్కి సరిపి బస్ స్టాండింగ్ ఏరియాని ఇంకా పెంచి దానికి ప్రతిపాదనలు తయారు చేయమని చెప్పడం జరిగింది. 10 రోజుల్లో దానికి సంబంధించిన అంచనాలన్నీ కూడా తయారు చేయడం జరుగుతుంది. గుడివాడని ఆదర్శ మున్సిపాలిటీగా తయారు చేసేందుకు గాను ప్రతిపాదనలన్నీ కూడా సిద్ధం చేస్తున్నాం. ఇవన్నీ కూడా ప్రతిపాదనలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కలిసి ఆయనకు సమర్పించడం జరుగుతుంది. అభివృద్ధిని కోరుకునే ముఖ్యమంత్రి దొరకడం మన అదృష్టం. ఇవాళ విడిపోయిన రాష్ట్రానికి రాజధాని నిర్మాణంలో కానీ, వ్యవసాయానికి పట్టిసీమ ద్వారా, గోదావరి ద్వారా నదులు అనుసంధానం చేసి నీరిచ్చి రైతులను ఆదుకుంటంలో కానీ, అలాగే మౌలిక సదుపాయాలు అన్ని మున్సిపాలిటీలు మచిలీపట్నానికి 600 కోట్ల రూపాయలతో ప్రత్యేకించి పైప్ లైన్ చేయడం జరిగింది. మచిలీపట్నంలో పోర్టు నిర్మాణానికి, పరిశ్రమల నిర్మాణానికి భూ సమీకరణ చేస్తున్నాం. మరి ఈ ప్రాంతాన్నంతా కూడా రాష్ట్రాన్ని భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు శ్రమిస్తూ ఉన్నారు. అటువంటి ముఖ్యమంత్రి దొరకడం నిజంగా మన అదృష్టం. ఈ విడిపోయిన సమయంలో ఈయన కాకుండా ఇంకోరైతే మనం ఇంత అభివృద్ధి జరిగి ఉండేది కాదు. అనుభవం కలిగిన ముఖ్యమంత్రి, కష్టపడి పనిచేసే ముఖ్యమంత్రి, అవగాహన కలిగిన ముఖ్యమంత్రి గారు ఇవాళ మన ప్రాంతానికి ముఖ్యమంత్రిగా రావటం, మనం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోగలుగుతున్నాం. గుడివాడ మున్సిపాలిటీ అంచనాలన్నీ కూడా తయారు చేసిన తర్వాత ఆ పనులన్నీ జరిగితే గుడివాడ నిజంగా సర్వాంగ సుందరంగా ఒక ఆదర్శ మున్సిపాలిటీగా తయారవుతుంది. వాళ్ళ మా బంటుమిల్ రోడ్డు చాలా ఇరుకు రోడ్డు. ఈ రోడ్డు అమ్మట ప్రయాణం చేయటమే మానేశారు ప్రజలు. వాహనాల ద్వారా పాదయాత్ర మాత్రమే చేస్తారు. మరి దానికి గాను వెడల్పు చేసేందుకు గాను మన మున్సిపల్ చైర్మన్ గారు ఇక్కడ వాళ్ళందరితో చర్చలు జరిపి, కమిషనర్ గారు చర్చలు అర్థవంతంగా, ఇక్కడ విశేషం ఏంటంటే అభివృద్ధి చేసే ముఖ్యమంత్రి గారికి సహకరించే ప్రజలు దొరకటం. వాళ్ళ రాజధాని నిర్మాణానికి 33,000 ఎకరాలు ఇచ్చి ప్రజలు వాళ్ళంతటి వాళ్ళగా ఎలా సహకరించారో, ఇక్కడ వ్యాపారస్తులు కూడా మమ్మల్ని పిలిచి మీరే బతలు కొట్టండి, మాకు చాలా మనస్ఫూర్తిగా మేము ఇస్తున్నాము. ఎంతోమంది రాజకీయ నాయకులు వచ్చి దీన్ని రాజకీయం చేయాలని ట్రై చేశారు. రాజకీయాలకు అవకాశం ఇవ్వకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి ప్రధానంగా ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రతి కార్యక్రమానికి వెన్నుదన్నుగా నిలుస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా దీని తర్వాత రోడ్డు వెడల్పు చేయడం జరుగుతుంది, రోడ్డు వేయడం జరుగుతుంది, డ్రైన్ కూడా నిర్మాణం చేయడం జరుగుతుంది. మరి అందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని చంద్రబాబు నాయుడు గారికి వెన్నుదన్నుగా నిలిచి ఆయన చేసే ప్రతి కార్యక్రమానికి అన్ని రకాలుగా సహకరిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరుస్తాం. ఒక చరిత్ర గడిచినటువంటి 30-40 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా ఒక పట్టణ అభివృద్ధి కోసం ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికతో అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు, అటు నేషనల్ హైవే, ఇటు ఆర్ఎండ్బి, ఎంఎన్కే, రెవెన్యూ, పోలీస్, ఎలక్ట్రిసిటీ అందరు అధికారులతో ఒక గుడివాడ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలనేటువంటి తలంపు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మదిలో ఉన్నటువంటి ఆలోచనకి కార్యరూపం ఇవ్వాలనేటువంటి ఆలోచన విధానంతో ఈ రోజున 30-40 సంవత్సరాల్లో ఎప్పుడు జరగని విధంగా అన్ని శాఖల అధికారులతో మన గౌరవ పార్లమెంట్ సభ్యులు కొనకళ్ళ నారాయణ గారి ఆధ్వర్యంలో ఈరోజు గుడివాడ పట్టణం మొత్తం సుమారు 7-8 కిలోమీటర్లు పాదయాత్ర చేసి పట్టణంలో ఏమేమి సమస్యలు ఉన్నాయి, ప్రధానమైనటువంటి సమస్యలు మెయిన్ రోడ్ల మీద ఎంక్రోచ్మెంట్స్, అట్లాగే ఫుట్పాత్ల వరకు డ్రైన్ టు డ్రైన్ రోడ్లు పెంచడం కోసం
బ్యూటిఫికేషన్ చేయడం కోసం ప్రధానమైనటువంటి సమస్య బస్ స్టాండ్ లోలింగ్ అయిపోయి అక్కడ ఈత కొట్టే పరిస్థితి వర్షం వస్తే ఇవన్నీ కూడా చూసుకున్నాం. ఈరోజు బంటుమిల్లి రోడ్డు మరి మా అన్నగారు పార్లమెంట్ సభ్యులు కొనకళ్ళ నారాయణరావు చేతుల మీదుగా ఇక్కడ ప్రజలందరూ సంతోషంగా ఆయన చేతుల మీదుగా మేము స్వయంగా పగలగొట్టుకుంటాం. ఇది గుడివాడ అభివృద్ధి కోసం పనిచేసే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సహాయంగా మేము కూడా ఒక సైనికుల్లాగా నిలబడతామని చెప్పి ఈరోజు ఎవరైతే వ్యాపారస్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారో వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారు ఏదైతే ముందుకొచ్చి మంచి మనసుతో ఇచ్చారో అదేవిధంగా ఈ పురపాలక సంఘం కూడా అన్ని రకాలుగా వాళ్ళకి సహాయ సహకారాలు అందించి వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా కల్పించే దానిలో మేమందరం కృషి చేస్తాం. అట్లాగే గుడివాడ పట్టణ అభివృద్ధి ప్రధాన ఏజెండాగా ముఖ్యమంత్రి గారు మొన్న గుడివాడ వచ్చినప్పుడు విజయవాడ తర్వాత విశాఖపట్నం తర్వాత ఏ ఊరు పేరు చెప్పాలంటే గుడివాడ పేరు చెప్పాలి, ఆ విధంగా మీరు ప్రపోజల్స్ తయారు చేయండి అని చెప్పి మరి నాకు రా వెంకటేశ్వర గారికి మరి ఈ బాధ్యతలన్నీ పార్లమెంట్ సభ్యులు కొనకళ్ళ నారాయణరావు గారికి అప్పచెప్పారు. దానిలో భాగంగా ఈరోజు వచ్చి పట్టణంలో ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలు చూసాం. త్వరలో మళ్ళా సమీక్ష చేసుకుని ఎస్టిమేట్లు వేసి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్లు తయారు చేసుకుని తప్పనిసరిగా కూడా ముఖ్యమంత్రి గారిని కలిసి ఆయనకి వివరాలు చెప్పి ఇక్కడ కావాల్సినటువంటి అభివృద్ధికి కావాల్సినటువంటి నిధులన్నీ కూడా తీసుకుంటామని తెలియజేస్తూ అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి హోల్సేల్ వ్యాపారస్తులు ఒక 5 ఎకరాల స్థలంతో బయట ఎక్కడన్నా కాంప్లెక్స్ కడితే మేమందరం కూడా ఊరు బయటికి వెళ్ళిపోతామని అడిగారు. తప్పనిసరిగా ఆ ప్రపోజల్ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మరి సానుకూలంగా నిర్ణయం వచ్చేదానికి మరి ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. గౌరవ పార్లమెంట్ సభ్యుల ఆధ్వర్యంలో గుడివాడ పట్టణంలో ఏదైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం ఎంపీ గారి సమక్షంలో సర్వే చేసి గుడివాడ పట్టణాన్ని ఏ విధంగా మెరుగుపరిచే విధంగా కార్యక్రమాలు చేపట్టాలో డిపిఆర్ తయారు చేసి తీసుకురావడం జరిగింది. అదే భాగంగా దాంట్లో భాగంగా ఈ రోజున అధికారులందరం కలిసి పూర్తిగా గుడివాడ పట్టణం అంతా కూడా పాదయాత్ర చేస్తూ ఏ అవసరాలు ఉన్నాయి, ప్రధానంగా రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ శాశ్వత పరిష్కారం కోసం గతంలో ఏ విధంగా టెంపరీ పనిచేసేవారు ఆ విధంగా కాకుండా పర్మనెంట్గా ఈ యొక్క సమస్యలు ఉండకుండా రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. తప్పకుండా అదే తీసుకొని డిపిఆర్ తయారు చేసి ముఖ్యమంత్రి గారికి అందజేస్తాం. అదేవిధంగా ఈ రోజున ఏదైతే కబేళా ఉందో గుడ్మన్పేట దగ్గర దాన్ని కూడా ఎంపీ గారి దృష్టి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా బస్ స్టాండ్ కానీ ఈ విధంగా ఎక్కడైతే అవసరాలు ఉన్నాయో, ఎక్కడైతే ప్రజలకు ఇబ్బందులు జరుగుతున్నాయో కార్యక్రమాలన్నీ కూడా చేపడతానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం. నారా చంద్రబాబు నాయుడు గారు చిత్తశుద్ధితో రోజుకు 18 గంటలు పనిచేస్తూ ఈ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఒక ఉన్నత స్థానం తీసుకెళ్తే అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా ఇవాళ కూడా ఒక చరిత్ర ఇది బంటుమిల్లి రోడ్. ప్రతి ఒక్కరికి ఎవరైతే ఈరోజు ముందుకు వచ్చి ఈ యొక్క ప్రజలకి ఇబ్బంది కలగకుండా ఇక్కడ ఇరుగ్గా ఉన్న రోడ్ని వాళ్ళు సొంతంగానే వాళ్ళు తొలగించడం చాలా సంతోషం. వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు ఈ పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాకి ముఖ్యమంత్రి గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఎంపీ గారు కానీ చైర్మన్ అందరూ కలిసికట్టుగా ఈ రోజున ఈ పట్టణాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ తెలుసుకున్నాను. మేదర్ బజార్లోని మహేంద్ర యూనియన్కి సంబంధించిన 150 మంది సభ్యులు ఎలవర్తి రావి సమక్షంలో టీడీపీ పార్టీలోకి చేరారు. ముఖ్యమంత్రి పేద ప్రజలకు అందిస్తున్న సంక్షేమ ఫలాలు, పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వైకాపా నుండి టీడీపీలోకి 150 మంది చేరడం అభినందనీయమని ఎంపీ కొనకళ్ళ నారాయణ అన్నారు. ముఖ్యమంత్రి పేద ప్రజలకు అందిస్తున్న సంక్షేమ ఫలాలు, పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వైకాపా నుండి టీడీపీలోకి 150 మంది చేరటం అభినందనీయమని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు కొనకళ్ళ నారాయణరావు అన్నారు. స్థానిక మేదర్ బజార్లో మేదర్ మహీంద్ర యూనియన్ సభ్యులు ఎంపీ కొనకళ్ళ సమక్షంలో 150 మంది వైకాపా నాయకులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎంపీ కొనకళ్ళ మాట్లాడుతూ గుడివాడను అభివృద్ధి చేస్తాను అని పార్టీలోకి వచ్చిన ఎలవర్తి శ్రీనివాసరావు తన మాటను నిలబెట్టుకున్నారన్నారు. ఆయన టీడీపీలోకి వచ్చిన నాటి నుండి ప్రత్యేక నిధులు గుడివాడ మున్సిపాలిటీకి రావటం, ఆ పనులను ఎలవర్తి త్వరతగిన పూర్తి చేయటం అభినందనీయమన్నారు. రావి వెంకటేశ్వరరావు గుడివాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడంతో ఏపీలో విజయవాడ, విశాఖపట్నాల తర్వాత గుడివాడ ఉంటుందని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పడం ఈ ప్రాంత అదృష్టమన్నారు.
లోడ్ బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్న చంద్రబాబు దగ్గర పనిచేయడం ఎంతో తృప్తినిస్తుందన్నారు. అనంతరం మహేంద్ర యూనియన్ సభ్యులకు టీడీపీ కండువలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు, కౌన్సిలర్లు లింగం ప్రసాద్, నెస్సు చింతయ్య, వసంతవాడ దుర్గారావు, పొట్లూరి కృష్ణారావు, వెంపల హైమావతి, నాయకులు గోర్జీ సత్యనారాయణ, తోటా ప్రసాద్, పన్రాజు సాంబశివరావు, అల్లాడి శ్రీను, వెంపాల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. గతంలో మున్సిపల్ చైర్మన్ గారు ఎలవర్తి శ్రీనివాసరావు గారు, అతని సహచరులు 11 మంది కౌన్సిలర్స్తో చంద్రబాబు నాయుడు సమక్షంలో బేషరతుగా చేరడం జరిగింది. చేరిన సందర్భంగా చైర్మన్ గారు, వారి సహచర కౌన్సిలర్స్ వారంతా కూడా చంద్రబాబు నాయుడు గారితో చెప్పారు, మీ నాయకత్వం మీద నమ్మకంతో రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు చేసే కృషికి మా వంతు చేదోడు వాదోడుగా మీతో కలిసి పనిచేయాలని ఒక సత్సంకల్పంతో మాత్రమే మేము ఈ పార్టీలో చేరుతున్నాం. ఏ రకమైన స్వార్థ ప్రయోజనాల కోసం చేరటం లేదు. ఇవాళ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్రం కోసం మీరు పనిచేసే తీరు రకరకాల కండిషన్స్ పెడతారు. ఆయన చాలా సంతోషపడ్డాడు. మీరు బేషరతుగా ఈరోజు చేరుతున్నందుకు గాను తప్పనిసరిగా మీ యొక్క గుడివాడిని అభివృద్ధి చేసే బాధ్యత నేను స్వీకరిస్తున్నాను అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు గతంలో గుడివాడ వచ్చినప్పుడు, మొన్న మధ్యనే 10 రోజుల క్రితం వచ్చినప్పుడు నేను, రావి వెంకటేశ్వర గారు, శ్రీనివాసరావు గారు మేమంతా కలిపి బాబు గారితో ప్రయాణం చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఆయన చెప్పారు, గుడివాడ నందమూరి తారక రామారావు గారు ప్రాతినిధ్యం ఇచ్చినటువంటి నియోజకవర్గం, దీన్ని సర్వాంగ సుందరంగా తయారు చేయాలి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత గుడివాడ కూడా ఒక ప్రాధాన్యత కలిగినటువంటి పురపాలక సంఘం, దీన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. చైర్మన్ గారు, మీరు, ఎమ్మెల్యే గారు, రాఘవేంద్ర గారు అందరూ కలిపి ఈ యొక్క నగరం అంతా పర్యటించి ఏ రకమైన పనులు చేస్తే దీనికి మేలైన సదుపాయాలు ఏర్పడతాయి, దానికి పూర్తిగా నిధులు కేటాయింపు విషయం నేను చేస్తాను, ప్రతిపాదనలు మీరు తీసుకురమ్మంటే మరి ఈ రోజున ఉదయం నుంచి 7 గంటల నుంచి మన గుడివాడంతా కూడా పర్యటించి అనేక కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఇవాళ 9వ వార్డుకు రావడం జరిగింది. ఈ సందర్భంగా ఈ సభకు మరి ముఖ్య అతిథులుగా మరి మన రావి వెంకటేశ్వరరావు గారు, మాజీ శాసనసభ్యులు గారు వచ్చారు. అలాగే ఎలవర్తి శ్రీనివాస గారు మున్సిపల్ చైర్మన్ గారు వచ్చారు. అదేవిధంగా లింగం ప్రసాద్ గారు వచ్చారు. అదేవిధంగా చింతయ్య గారు వచ్చారు. గోడి సత్యనారాయణ గారు వచ్చారు. అలాగే నా చిన్ననాటి మిత్రుడు తోట ప్రసాద్, అందరికన్నా కూడా చాలా పురాతనమైన స్నేహితుడు నాకు. మరి వాళ్ళు ఉన్న మహిళా కౌన్సిలర్స్ హైమావతి గారు, అలాగే వరలక్ష్మి గారు మాతో పాటు పూర్తిగా పాదయాత్ర చేశారు. ఈ ప్రాంతంలో మరి ఏపీఎస్ ఆర్టీసీని కూడా సందర్శించడం జరిగింది. ఆర్టీసీ పరిస్థితి మీ అందరికీ తెలుసు. అది బస్ స్టాండింగ్ అనేది మొలలోతు నెలల్లో మునిగిపోయి ఉంటుంది. అది వర్షం వస్తే బస్ స్టాండింగ్ లోపలికి వెళ్ళలేని పరిస్థితి, ట్రాఫిక్ అంతా కూడా జామ్ అయిపోతుంది. మరి దాన్ని మొత్తం కూడా సుందరంగా తయారు చేయాలి, దానికి కూడా అభివృద్ధి పనులు చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అలాగే బంటుమిల్లి రోడ్డు చాలా ఇరుకుగా ఉన్న రోడ్డు అది. అసలు ఆ రోడ్డు వెంట ప్రయాణం చేయడం మానేశారు జనం, బైపాస్ రోడ్డు వెంట ప్రయాణం చేస్తున్నారు. మరి వాళ్ళ మున్సిపల్ చైర్మన్ గారు, కమిషనర్ గారు, కౌన్సిలర్స్ అంతా కలిపి ఆ ప్రాంత ప్రజలందరినీ కూడా ఒప్పించి వారంతట వారుగా మేము బద్దలు కొట్టుకుని ఈ రోడ్డు వెడల్పు చేయడానికి మేము పూర్తిగా సహకరిస్తాం. ఏ రాజకీయ నాయకులు మమ్మల్ని రెచ్చగొట్టినా కూడా మాకు ప్రాంత అభివృద్ధి ముఖ్యం, మేము ఎవరి మాట కూడా గమనించుకోలేదు, మీరు చేసే మంచి పనికి మేము సహకరిస్తాం అని చెప్పి ఇవాళ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే చంద్రబాబు నాయుడు గారికి మీకు కూడా మేము కూడా సహకరిస్తామని చెప్పి స్వయంగా దగ్గరుండి మాతో బద్దలు కొట్టించి ఏదైతే రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు మరి ఆక్రమణలకు గురై ఉన్నాయో అటన్నీ కూడా వారంతా వారు బద్దలు కొట్టుకునే వాళ్ళ మరి రోడ్డు డెవలప్ చేయడానికి సహకరిస్తున్నందుకు వారిని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాం. ఈ రోజున ఈ వార్డులో ఇంత పెద్ద ఎత్తున
మరి వైఎస్ఆర్ పార్టీకి చెందిన నాయకులంతా వారి పార్టీలో చేరినందుకు వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. కారణం ఏంటంటే మనం ఏ రాజకీయ పార్టీలో ఉన్నాం, ఏ నాయకుడి నాయకత్వంలో నడుస్తున్నాం, ఏ నాయకుడి నాయకత్వంలో నడిస్తే మనకు గౌరవం ఉంటుంది, ఎవరి వెనకాల నడిస్తే మనకు గౌరవం ఉంటుంది, ఏ నాయకుడు చెందితే మనం ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు గారు సమర్థవంతమైన నాయకుడు, నిజాయితీ కలిగిన నాయకుడు, తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడిన పార్టీ. చాలామందికి తల ఎత్తుకు తిరిగే రాజకీయాలు ఇవాళ రోజున రాజకీయాల్లో ఉన్నతమైన విలువలు కాపాడుతూ మన రాష్ట్రాన్ని విభజన జరిగిన తర్వాత మన అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. అహర్నిశలు శ్రమిస్తా ఉన్నాడు. ఇవాళ పోలవరం నది గోదావరి జలాలను కృష్ణా జిల్లాలో కలిపి ఇవాళ కృష్ణా జిల్లాలో వర్షాభావ పరిస్థితులు ఉన్నా, పైనుంచి నదులు ప్రవహించకపోయినా ఈ నదుల అనుసంధానం ద్వారా మనకి తాగునీరుకి సాగునీరుకి ఇబ్బందులు లేకుండా మన రాష్ట్రాన్ని ఆదుకుంటా ఉన్నాడు. మరి ఇటువంటి సమయంలో ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారికి బాసటగా నిలబడాలి. ఇవాళ రాజధాని నిర్మాణం చేస్తానంటే రైతులు 33,000 ఎకరాల భూమిని వారంతటా వారు స్వచ్ఛందంగా ఇచ్చారు. అలాగే మచిలీపట్నంలో పోర్టు నిర్మాణం, ఆ పోర్టు నిర్మాణం జరిగి దాని ద్వారా పరిశ్రమలు వచ్చి అనేక పరిశ్రమలు వస్తే అనేక ఉద్యోగాలు వస్తాయి. ఇవాళ ఎండిపోయిన రాష్ట్రానికి ఉద్యోగ అవకాశాలు లేవు. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కృషి చేస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారు. అటువంటి గొప్ప నాయకుడికి ఈ రోజున మీరంతా కూడా ఆయన నాయకత్వంలో పనిచేయడానికి ఇంత పెద్ద ఎత్తున వైఎస్ఆర్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో వచ్చిన మీ అందరినీ కూడా ప్రతి మనిషిని కూడా పేరు పేరున హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ వార్డు కార్యకర్తలందరూ కూడా నమస్కారాలు. చాలా సంతోషం. ఈ రోజున 9వ వార్డులో శ్రీనివాసరావు పోటీ చేసిన వార్డు ఇది. ఆయనతో పాటు ఈ వార్డు కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున పార్టీలో జరగటం, వీళ్ళందరూ కూడా గతంలో 83 నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వ్యక్తులు, అనేక పోరాటాలు చేసి ఆనాడు అన్న నందమూరి తారక రామారావుకి అండగా నిలిచిన వ్యక్తులు మీరందరూ. చివరిగా కొన్ని కారణాల వలన ఒక అమాయక ప్రజల్ని తప్పుదోవ పట్టించి మోసపూరిత మాటలు చెప్పి 2.5 సంవత్సరాల నుంచి దూరంగా ఉన్న వ్యక్తులు మీరందరూ ఈరోజు మళ్ళీ తిరిగి పార్టీలు చేరినందుకు ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తున్నా. ఈరోజు మీ అందరికీ తెలుసు 83 నుంచి ఈనాటి వరకు కూడా క్రమశిక్షణతో తెలుగుదేశం పార్టీ పెట్టిన పేరేది. ఈనాటి వరకు కూడా అధికారం ఉన్నా లేకపోయినా సరే కార్యకర్తలకు అండగా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి. ఈనాడు భారతదేశంలో ఏ పార్టీకి లేని విధంగా ఒక స్థానిక పార్టీగా ఉంటూ ఇవాళ సుమారు 60,000 మందితో ఈ రోజున 60 లక్షల మందితో సభ్యతలు చేరిన ఘనత తెలుగుదేశం పార్టీ ఒకటే చెప్పి గుర్తుంచుకోవాలి. ఈ రోజున ఈ కార్యకర్తలని ఏదైతే ఫామ్ చేశామో ఒక కార్యకర్తల నిధి ఏర్పాటు చేసుకుని నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. భారతదేశంలో ఏ పార్టీకి ఈ విధంగా లేవు. ఎందుకంటే అనేక మంది కార్యకర్తలు, పేదవాళ్ళు, ఇబ్బందులు ఉన్న కార్యకర్తలు చాలా మంది ఉంటారు. అటువంటి వారిని ఆదుకుంటా కోసం ఈ కార్యకర్తల నిధి ఉపయోగించడం చాలా సంతోషం. ఈ రోజున అనేక మంది నాకు తెలిసిన నియోజకవర్గంలో ఈ 2.5 సంవత్సరాల్లో చాలా మందికి మేము పెట్టిన అర్జీలన్నీ కూడా చాలా మందికి పాజిటివ్గా పార్టీ అనేక రకాలుగా ఆదుకోవడం జరిగింది. తప్పకుండా ఈ రోజున పార్టీకి మీరు అండగా ఉండండి, ఆ ఫలితాలు తప్పకుండా మీకు అందుతాయని చెప్పి మీకు తెలియజేస్తూ, ఎంత పెద్ద ఎత్తున నాకు ముందు మాట్లాడినటువంటి పెద్దలు మాట్లాడారు. ఏం మాట్లాడినా ఇంత పెద్ద ఎత్తున ఈరోజు గుడివాడ పట్టణం అభివృద్ధి జరిగిన, ఇంత పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు నిధులు ఈరోజు గుడివాడకు వస్తున్నా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీ గుడివాడకి కోట్లాది రూపాయలు నిధులు ఇస్తాను, చైర్మన్గా నువ్వు డెవలప్ చేయి, తీసుకెళ్ళు అని ఆయన చెప్పిన ఇదంతా ఈ వార్డులో మీ అందరూ ఆశీర్వదించి నన్ను గెలిపించి పంపించినటువంటి మీ అందరికీ దక్కుతుంది ఇది ఈ సందర్భంగా. కాబట్టి మీ ఆశీస్సులతో ఈ వార్డు నుంచి గెలిచి నేను చైర్మన్ అయ్యాను. తప్పనిసరిగా ఎన్ని జన్మలైనా సరే మీ అందరు రుణం తీర్చుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే మరి ఈరోజు అభివృద్ధి మీ అందరికీ తెలుసు ఏ విధంగా ఒకరు చెబితే జరిగేది కాదు. ఇప్పుడు మోసంతో కొంతమందిని
కొన్ని నెలల పాటు కొన్ని సంవత్సరాల పాటు మోసం చేయగలం, కానీ అందరినీ అన్ని సంవత్సరాల పాటు మోసం చేయలేం. ఎప్పుడు చేస్తానని చెబుతూ మనం మోసం చేసే కార్యక్రమం ఎంతకాలం ప్రజలు గమనిస్తారు? ఈ రోజున ఎంత అభివృద్ధి, ఎన్ని కోట్ల రూపాయల నిధులు ఒక్క రోజులో నిన్న కాక మొన్న జరిగినటువంటి కౌన్సిల్లో 123 సిమెంటు రోడ్లని 43 కోట్ల రూపాయలతో ఆమోదం చేయడం జరిగింది. మరి ఈ రోజున మొన్న జరిగింది, ఈ రోజున చరిత్ర లేదు. ఈ రోజున పార్లమెంట్ సభ్యులు శంకుస్థాపన చేశారు, రేపు పొద్దున్న నుంచి 20 లక్షలతో రోడ్లు వేస్తా ఉన్నారు. మరి ఈ రోడ్డు ఎవరైనా సరే పుట్టినవాడికి ఎట్టక తప్పడం, శ్మశానానికి వెళ్లాల్సిందే. ఇదే రోడ్డు ఎన్నాళ్ళైంది? వెళ్ళే ప్రతి వాళ్ళు ఉసూరుమంట ఏడ్చుకుంటా పక్కన ఉన్నవాడు కూడా వెళ్తాయి. ఈరోజు ఈ వంతెన దగ్గర నుంచి శ్మశానం దాకా 23 లక్షలతో సిమెంట్ రోడ్డు శాంక్షన్ అయింది, రేపు మొదలు పెడతా ఉన్నారు. మరి ఇక్కడ కాదు, ఇట్లాగే కాదు, బాపూజీ నగరం, బుద్వేర్పేట, మరి మందపాడు, రైలుపేట, కార్మిక నగరం, నాగవరపాడు, ఎన్టీఆర్ కాలనీ, బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు, పేద ప్రజలు నివసించే ప్రాంతాలన్నీ ఈరోజు డెవలప్మెంట్కి ఆవిడ దూరంలో నిలిచిపోయినాయి. ఎక్కడ నిధులు ఎక్కడండి, ఎక్కడున్నాయి? అసలు నిధులు తెచ్చే నాయకుడు ఇంట్లో పడుకుంటే అసలు నిధులు ఎవరు తెస్తారు? అసలు అభివృద్ధి ఎవరు చేస్తారు? అభివృద్ధి కోసం అడగండి, అమ్మాయినా అన్నం పెట్టదు. వెళ్ళి ఏ గవర్నమెంట్ ఉంటే ఏంటి, మనం ఎక్కడుంటే ఏంటి, వెళ్ళి ఎవరండి మాకు ఈ గుడివాడికి ఇది కావాలి, లేకపోతే ఈ వాటికి ఇది కావాలి అని అడిగితే పని జరగదా? ఈరోజు నిన్న 2 వార్డులకు వెళ్ళాం, వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్స్ 32, 28 వాళ్ళు అయినా సరే పాల్గొని డైరెక్ట్ గా సిటీ కేబుల్లో మీడియాలో చెప్పారు, మేము ఆ పార్టీలో మాకు అవసరం, మా డెవలప్మెంట్ కావాలి కాబట్టి మేము చైర్మన్ గారితో పాటు వెళ్తాం, మా వార్డులో అభివృద్ధి చేసుకుంటాం. లేదని వాళ్ళు తిరగట్లేదా? వాళ్ళు తిరిగిన సంగతి కూడా నీకు తెలియదంటే చాలా దురదృష్టకరం. కాబట్టి ఇప్పటికైనా సరే మన వార్డుని అభివృద్ధి చేసుకోవాలనేటువంటి లక్ష్యంతో, అట్లాగే గుడివాడ పట్టణ అభివృద్ధి ఏకైక ఏజెండాగా ఈరోజు పనిచేస్తూ ఉన్నాం. మరి ఈ రోజున నాతో పాటు జాయిన్ అవడానికి ఈ వార్డు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి పెద్దంటి రమేష్ గారు, అట్లాగే సెక్రటరీగా పనిచేసినటువంటి మన రమణ, అట్లాగే యువకులు అనేక మంది, అంతా నా మనుషులు. నేను ఇక్కడ పుట్టి పెరిగినండి, మీరంతా నా మనుషులు. మీ అందరూ అభివృద్ధి ఏంటో, ఈ వార్డులో ఏమేమి కావాలో, ఎవరెవరికి ఏమేమి ఉన్నాయో తప్పనిసరిగా రాబోయే కాలంలో అన్నీ కూడా కంప్లీట్ చేసుకుందాం. నేను వేరు, మీరు వేరు కాదు, ఇక్కడ ఉన్న అందరం ఒకటే. మనందరం కలిసిమెలిసి పనిచేద్దాం. గుడివాడ పట్టణాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే కష్టపడతా ఉన్నాడో, ఆయన కష్టానికి మనందరం తోడుగా నిలబడి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి మరి చైర్మన్ గారు ఇక్కడ క్యాండిడేట్ గా ఉంటాం. మరి ఆ రోజున మరి శాసనసభ్యుడైతే మీ అందరినీ కూడా తప్పుదారి పట్టే విధంగా అనేక రకాలుగా కాబోయే సీఎం జగన్మోహన్ రెడ్డి అవ్వబోతా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను హోంశాఖ మంత్రిని అవ్వబోతా ఉన్నాను. ఒక 500 కోట్ల రూపాయలు నాకు ఇస్తానని హామీ ఇచ్చాడు. ఆ హామీ నిమిత్తంగా మీ అందరికి కూడా బ్రహ్మాండంగా ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది అనేది ఒక అపోహని అతన్ని క్రియేట్ చేశాడు. ఆ క్రియేట్ చేసిన దానిలో కూడా మరి ఇందాక మా మాజీ శాసనసభ్యులు మన రావి వెంకటేశ్వరరావు చెప్పినట్టు మరి అమాయకంగా వాస్తవంగా మరి ఆ వాస్తవాలు కూడా మేమంతా కూడా పనిచేసిన వాళ్ళందరూ కూడా కొంతమంది మరి ఏదో జరగబోతా ఉంది, మరి ప్రభుత్వం ఏదో రాబోతా ఉంది, ఇక అలా జరుగుతుంది అనేది కొంత అపోహలో కూడా మరి వెళ్ళడం జరిగింది. మరి ఈ రోజున మరి ఏదో జరిగిపోయిందని మనం కాకుండా ఈ రోజున మళ్ళీ అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరి మరి గుడివాడ అభివృద్ధికి అందరూ కూడా మరి మనం అందరం కూడా కలిసి పనిచేద్దాం రావటం చాలా ఆనందంగా ఉంది. మరి అలాగే మరి ఇంకా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎంతసేపు కష్టపడుతున్నారు, మరి పూర్తిగా 18 గంటలు 20 గంటలు అయినా అనేక రకాలుగా ఏ విధంగా ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి, ఈ రాష్ట్రాన్ని ఒక దిశ నిర్దేశం చేయాలని చేస్తున్న కృషి అన్ని విధాలుగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అయితేనేముంది, డబ్బులు లేనప్పుడు మరి ఇవాళ ఆయన చేసి చూపిస్తున్నారంటే ఇవన్నీ కూడా ఇవాళ చూసి ప్రజలందరూ కూడా చాలా ఆనందపడతా ఉన్నారు. మరి ఈ పరిస్థితుల్లో మనం అందరం కూడా మరి ఈ పార్టీని ఇంకా బలోపేతం చేసుకుని గుడివాడలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయడానికి మనం అందరం కూడా మన కార్యకర్తలాగా అందరూ సైనికుల్లాగా పనిచేసి ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో మనంతా కూడా ప్రతిరోజు టీవీలోనూ ప్రత్యక్షంగానూ అంతా చూస్తూనే ఉన్నాము. ఈ అభివృద్ధికి ముఖ్య కారణమైనటువంటి
9వ వార్డు ప్రజలు ముందు ముఖ్యంగా ఒక ఆణిముత్యాన్ని ఈ గుడివాడ పట్టణ ప్రజలకి అందించిన ఘనత మీ అందరికీ ముందు దక్కుతుందని చెప్పని నేను సభాముఖంగా తెలియపరుస్తున్నాను. ఈ గుడివాడ పట్టణ అభివృద్ధి, గుడివాడ పట్టణంలో చైర్మన్ చేసినప్పటికీ చైర్మన్ని గెలిపించడానికి సహకరించినటువంటి మీ అందరికీ కూడా ఈ గుడివాడ పట్టణ అభివృద్ధి, మా అందరికీ ఈ అభివృద్ధి చేయటానికి అవకాశం ఇచ్చినటువంటి మీ 9వ వార్డు ప్రజలకు కూడా పూర్తిగా ఇందులో మరి సహాయ సహకారాలు గుడివాడ పట్టణ ప్రజలందరికీ ఉన్నాయని చెప్పని ముఖ్యంగా ఈ గుడివాడ 9వ వార్డు ప్రజలందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ రోజున అహర్నిశలు గుడివాడ పట్టణంలో ఏ అయితే 2000 నుంచి మరి కౌన్సిలర్గా కానీ, వైస్ చైర్మన్గా కానీ, కోఆప్షన్ సభ్యుడిగా కానీ ఏ విధంగా ఈ పురపాలక సంఘంలో పనిచేస్తూ గుడివాడ పట్టణానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఉంటే బాగుంటుంది, డ్రైనేజ్ సిస్టమ్ ఏ విధంగా ఉంటే బాగుంటుంది అని చెప్పని ప్రతి క్షణం మరి ప్రతిదీ కూడా కులంకుషంగా మరి 2000 నుంచి పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని ఈ రోజున మీరు గెలిపించి ఈ గుడివాడ పట్టణానికి ఎంతో అభివృద్ధికి సహకరించారని చెప్పని నేను సభాముఖంగా చెప్తున్నాను. ఈ రోజున పార్లమెంట్ సభ్యులు మరి పొద్దున్న 7 గంటల నుంచి మరి దాదాపుగా 4-5 కిలోమీటర్లు మరి గుడివాడ పట్టణ అభివృద్ధి కోసం ఇంకేమేం కావాలని చెప్పని మరి ఎస్టిమేట్లు తయారు చేయమని చెప్పని పూర్తి స్థాయిలో తిరుగుతూ సీఎం గారిని మొన్న కలుసుకుని గుడివాడ అనేది మరి మీతో పాటు నాకు కూడా ఇది మా మామగారు సొంత ఊరు కాబట్టి ఈ గుడివాడ నియోజకవర్గాన్ని ఎంతైనా నేను డెవలప్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పని మేము పార్టీలో చేరినప్పుడు చెప్పారు. ఇప్పుడు కూడా పార్లమెంట్ సభ్యులు ఇంకా ఎస్టిమేట్లు ఎందుకు తీసుకురాలేదని చెప్పని అడగడంతో 1-2 రోజులు టైం ఇవ్వండి సార్ అని చెప్పని పార్లమెంట్ సభ్యులు మరి గుడివాడ పట్టణం అంతా తిరిగి ఎక్కడ ఏం కావాలని చెప్పని అధికారులందరినీ కూడా మరి అన్ని డిపార్ట్మెంట్ అధికారులను కూడా వెనకేసుకుని సుమారు 4-5 కిలోమీటర్లు తిరిగి మరి కొన్ని 100 కోట్ల రూపాయలు సుమారుగా ఈ గుడివాడ పట్టణానికి మరి ఎస్టిమేట్లు 10 రోజుల్లోనే తయారు చేసి మరి ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇస్తే తప్పనిసరిగా ఈ 100 కోట్ల రూపాయలని గుడివాడ పట్టణానికి తీసుకొచ్చి గుడివాడ పట్టణ అభివృద్ధి చేయడానికి పార్లమెంట్ సభ్యులుగా కానివ్వండి, ఇన్ఛార్జి రా వెంకటేశ్వర కానివ్వండి, మన డైమండ్ చైర్మన్ మరి ఆయనకు ఒక విజన్ ఉంది. ఈ గుడివాడ పట్టణాన్ని ఏ విధంగా మనం చేయాలి, బస్టాండ్ని ఎట్లా చేయాలి, మరి బంటుమిల్ రోడ్ని ఏ విధంగా చేయాలి, ముందున్నటువంటి భీమేశ్వరాలయం దగ్గర ఉన్నటువంటి ఆ గ్రౌండ్ని ఏ విధంగా చేయాలి, అట్లా గుడివాడ పట్టణంలో డ్రైనేజీని ఏ విధంగా చేస్తే గుర్తించిన ఏకైక పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ. నారా లోకేష్ గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరైనా కార్యకర్తలే పార్టీకి మూల స్తంభాలు, కార్యకర్తలు ఉంటేనే పార్టీ ముందుకెళ్తుందని గుర్తించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అక్కడ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేస్తున్నారో ఇక్కడ కృష్ణార్జున లాగా మన రా వెంకటేశ్వర గారు డైనమిక్ చైర్మన్, మన యలవత్తి శ్రీనివాసరావు గారు గుడివాడలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానికి సిద్ధంగా ఉన్నారు. మీరు అంతేకాకుండా రానున్న 2 ఏళ్లలో అసలు ఎక్కడ ఎటువంటి రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్ సమస్య కానీ, పెన్షన్లు కానీ, ఇళ్ల పట్టాలు కానీ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. 10 ఏళ్ల నుంచి గుడివాడ పట్టణాన్ని భ్రష్టు పట్టించాడు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఏ రోజుకి ఆ రోజు రావటం, ఆ ఎలక్షన్లకు రావటం, ఓటు వేయించుకోవటం, మండిపోయి అవటం, మళ్ళీ కనబట్టేగా మళ్ళీ ఎలక్షన్ వరకు ఈ ఎక్కడ కనబడి మీరు గుర్తుంచుకోండి. ఎప్పుడైనా చూడండి, ఏ రోజైనా ఫోన్ ఇస్తాడా? అభివృద్ధి అనేది అతని చరిత్రలోనే లేదు. అతనికి రావటం, మాయ మాటలు చెప్పటం, ఆ ఎలక్షన్ ఆడటం, వెళ్ళిపోవటం అంతే తప్ప ఈ మధ్యకాలంలో బంటుమిల్ రోడ్డు ఆపుదామని చాలా ప్రయత్నించాడు. అక్కడ ప్రజలు, అక్కడ వ్యాపారస్తులు పూర్తి స్థాయిలో రోడ్డు విస్తరణ జరగాలి. ఇక్కడ గుడివాడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటే దాన్ని అడ్డుకుంటాకి ప్రతిదీ అతనికి అభివృద్ధి పూర్తిగా అడ్డుకోవడం తప్ప అతనికి రెండో పద్ధతి తెలియదు. ఇక్కడ మన డైనమిక్ చైర్మన్, ప్రజా చైర్మన్, మీ అదృష్టం ఈ వార్డు నుంచి గెలిపించడం వల్ల గుడివాడ పట్టణంలో మీరు ఎక్కడైనా ఇప్పుడు చూస్తున్నారు, అన్ని వార్డుల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి జరుగుతుంది. అట్లాగే ఇక్కడ ఎంపీ గారి సహాయంతో, సహాయ సహకారాలతో పూర్తిగా రానున్న 2 సంవత్సరాల్లో అభివృద్ధిని తెలియజేస్తున్నాం. ఇక్కడ రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీని తప్పకుండా కార్యకర్తలు మనందరం కలిసి పనిచేసి ఇక్కడ గెలిపిస్తానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తున్నా. అతనికి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే పూర్తిగా రాజకీయ భూస్థాపితం చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు.
బంటుమిల్లి రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం. తమకు తాముగా షాపులను ఖాళీ చేస్తున్న యజమానులు. యలవర్తి రావి సమక్షంలో భారీగా టీడీపీలోకి చేరికలు. కండువలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కొనకళ్ళ నారాయణ. పట్టణాన్ని పరిశీలించిన ఎంపీ కొనకళ్ళ నారాయణ. గుడివాడ అభివృద్ధికి త్వరలోనే నిధులు విడుదల చేస్తామని హామీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.